చేసేటటువంటి పనులను మీరు విమర్శించండి, తప్పులేమని ఉంటే ఎత్తి చూపండి. కానీ అబద్ధపు ప్రచారాలకి పూనుకొని మరి ప్రభుత్వం మీద బట్టగాల్చి మీద వేస్తామంటే మాత్రం తప్పవుతుంది. సో ఇక్కడ రెండు ప్రశ్నలు రిషి గారు. ఒకటి, సర్వే నంబర్ 25లో ఉంటున్నటువంటి 400 ఎకరాలకు సంబంధించినటువంటి ఓనర్షిప్ ప్రభుత్వ భూమా యూనివర్సిటీదా అనేటటువంటి మొదటి ప్రశ్న ఉండే. అది ఈరోజు అన్డిస్ప్యూటెడ్గా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ నడుస్తున్నటువంటి ఇకలాజికల్ ఆస్పెక్ట్స్ మీద ఉంటున్నటువంటి దాంట్లో కూడా ఇది 100కి 100 ప్రభుత్వ భూమి అనేటటువంటి దాంట్లో ఎట్లాంటి అనుమానాలు ఇక లేవు. ఇక దాని గురించి చర్చనే వద్దు, ఇది ప్రభుత్వ భూమే. ఎందుకంటే చరిత్రలకు మొత్తం పోతే బీజేపీ మమ్మల్ని విమర్శించేటటువంటి నైతిక హక్కు అంతకంటే ఉండదు. ఎందుకు అనంటే ఇది 2003లోనే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం మంచి ఆలోచించి చేయబోయిండో మనకు తెలియదు. అయితే ఆ రోజు ఎన్డీఏ సర్కారే ఉండే, ఆ రోజు ఎన్డీఏ సర్కార్ ఉండే. ఇది చూడండి, సెంట్రల్ యూనివర్సిటీ, అది ఎన్డీఏ సర్కార్ ఉండే. సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రం యొక్క ఆధీనంలో ఉంటున్నటువంటి యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకుంది, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంది, తర్వాత సేల్ డీడ్లే ప్రైవేట్ పార్టీకి చేసింది. ఇదంతా ఎవరుండే ఆ రోజు అధికారంలో? బీజేపీ టీడీపీ కలిసి ఉండే. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రోజు భూములు అమ్మేటటువంటి దానికి మేమేదో బద్ద వ్యతిరేకులం అని చెప్పి పర్యావరణ ప్రేమికులకు అవతారం ఎత్తుతే ఈ కొత్త దుకాణాన్ని తెలంగాణ సమాజం ఏం స్వాగతించదు. మీ దుకాణం ఏందనేటటువంటి అందరూ కూడా తెలుసు. ఇప్పుడు ఇక బీఆర్ఎస్ సంగతి నేను చెప్తా. బీఆర్ఎస్ అసలు వాళ్ళ స్టాండ్ మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా రోజుకొకసారి పొద్దున సూర్యుడు రాత్రి చంద్రుడు లెక్క మారిపోతా ఉంది. సూర్యుడు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతాడు, చంద్రుడు ఉన్నప్పుడు ఇంకొక మాట మాట్లాడుతారు. కేసీఆర్ గారు ఒక ప్రెస్ నోట్లనేమో ఆయన హెచ్యూవీఏ సంబంధించినటువంటి భూములు అని చెప్పి మాట్లాడతాడు, ఇంకొకసారి ఏమో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం ఇకలాజికల్ పార్కులు చేస్తామని మాట్లాడతారు. హెచ్సియుకి సంబంధించినటువంటి భూములే గిట్ట అయి ఉంటే మేము 100 సార్లు చెప్పినాం. నువ్వు ఇన్ని సంవత్సరాలు కూడా కోట్ల కొట్లాడినటువంటి దాంట్లో మా భూములు ప్రభుత్వ భూములు అని చెప్పి మీ నాయన ఎందుకు కొట్లాడిండు? నువ్వు మాత్రం ఒక్కటి కాదు సార్, అసలు ఇవేమైనా రాజ్యాలా లేకపోతే ఇంకేమన్నా? హెరిటేజ్ ల్యాండ్లు ఎట్లుంటాయి అధ్యక్ష? రాళ్ళు రప్పలను కూడా హెరిటేజ్ అంటే ప్రపంచం భౌగోళం మొత్తం కూడా హెరిటేజే ఉంటుంది. మనుషులందరూ చెట్ల కింద బతకాలి సావాలని అధ్యక్ష? ఇట్లా ఉంటుంది అధ్యక్ష ఎక్కడైనా అని చెప్పి నా విండు ఆయన. అంతేకాదు, ఇవేమైనా రాజ్యాల అధ్యక్ష 1000 ఎకరాలు ఇవ్వనికే యూనివర్సిటీలకి చదువుకోనికే ఎంత కావాలో అంత ఇచ్చేసేస్తారు. వెనకటికంటే భూమి ఎక్కువ ఉండే కాబట్టి చేసిర్రు. అది ఓయూకి సంబంధించిందే కాదు సార్, అన్ని యూనివర్సిటీలను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట ఈరోజు ప్రతిపక్షంలోకి రాగానే మారిపోతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇదే రాయదుర్గంకి సంబంధించి మరి అవే చెట్లు కొమ్మలు, తర్వాత ఇకలాజికల్ ఆస్పెక్ట్స్, ఫారెస్ట్ క్యారెక్టరిస్టిక్లు, జింకలుండే, నెమళ్ళుండే, అన్ని ఉండే. దాంట్లో కూడా కుందేళ్లు, దుప్పిలు, అడుపందులు అన్ని ఉండే. రాయి లేకుండా రాయదుర్గం అయింది. ఈరోజు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎంచుకుంటే హైదరాబాద్కి వస్తే ఆకాశ హార్యాలు ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. రిషి గారు పట్టుమని ఒక 7-8 సంవత్సరాల క్రితం మరి ఈ రోజు 400 ఎకరాలు సర్వే నెంబర్ 25లో కంచకచ్చిపౌలిలో నేచర్ ఆఫ్ ల్యాండ్ ఎట్లయితుందో గతంలో ఇవన్నీ కూడా అట్లనే ఉండే కదా. మరి అభివృద్ధి నీ హయాంలో చేసినప్పుడు మరి ఆ రోజు మీరు అడగలేదు, మరి పర్యావరణ ప్రేమికులు కాదా? దట్ ఈస్ మై పాయింట్. ఆ రోజు పర్యావరణ ప్రేమికులు కానీ లేకపోతే వన్యప్రాణుల గురించి మాట్లాడేవాళ్ళు మాట్లాడారా? లేకపోతే అసలు అప్పుడు బయటికి రాలేదా? లేదా ఎవరికి అసలు తెలియదా? ఇప్పుడు నేను అదే మాట అంటున్నా. ఇదే దానికి సంబంధించినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక ప్రైవేటు సంస్థకి 50 పైచిలకు ఎకరాలు పెద్ద పెద్ద ఆకాశ హార్యాలు కట్టారు రెసిడెన్షియల్ కి సంబంధించి. డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్, బట్ మీ హయాంలో. అంతేకాదు వీటన్నిటికీ రోడ్ కావాలని చెప్పి ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టి అర్ధరాత్రి పూట రోడ్ వేసినటువంటి చరిత్ర కూడా 2021 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఫస్ట్ స్టేటస్ కో వచ్చింది, దాని తర్వాత కొట్లాడితే దానికి ఉంటున్నటువంటి టైటిల్ ఈ 400 ఎకరాలైనా తర్వాత 134 ఎకరాలైనా తర్వాత మిగతా ఏ వాటికైనా కూడా టైటిల్ లేదనేటటువంటిది హెచ్సియుకి వ్యతిరేకంగా కోర్టులో ఆర్డర్ వచ్చింది. మనం ఈ చర్చలకు పోతే ఇది ఇప్పట్లో వచ్చేటటువంటి కానీ ఎందుకు పోవాలంటే ఈ విషయాలు చాలా మందికి తెలియవు. సామాన్యులకు అర్థమయ్యేటటువంటి ఒక భాష. సెలబ్రిటీలు కూడా ఇప్పుడు చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏది ఫేక్ వీడియోనో ఏది వాస్తవమో తెలుసుకునే టైం కూడా వాళ్ళకి లేదు పాపం. విద్యార్థులకు సంబంధించి ఎందుకు అడగలే? విద్యార్థులను అడిగి చేయాలంటే అసలు యూనివర్సిటీ ల్యాండే కానప్పుడు విద్యార్థులు దీంట్లో పార్ట్ ఎందుకు అవుతారు? మా ప్రశ్న ఇది సార్. నేను ఒకటి సామాన్యులకు అర్థమయ్యేటటువంటి భాషలో చెప్తా. సపోజ్ ఒక హాస్టల్ ఉందండి, హాస్టల్ పక్కన మీ ప్రాపర్టీ ఉంది. నీ ప్రాపర్టీలో నువ్వు డెవలప్ చేస్తుంటే హాస్టల్లో ఉంటున్నటువంటి ఓనర్ కూడా కాదు, హాస్టల్లో ఉంటున్నటువంటి పిల్లల్ని అడిగి చేసేటటువంటిది ఉంటుందా? ఏమన్నా ఉంటుందా? పిల్లల చేతిలో పర్మిషన్లు తీసుకునేటటువంటి వ్యవస్థ కానీ చట్టాలు కానీ లేకపోతే రాజ్యాంగంలో అట్లాంటిది ఏమన్నా గిట్ట ఉందా? ఇదేందో కొత్తది పెట్టిరు. ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా మనం ఏం చేస్తున్నామో చెప్పి చేస్తున్నాం. ఈ చెప్పి చేస్తుందే తప్పు లెక్క
అన్నిటి మీద ఇంకొకటి కూడా చూడండి, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి యొక్క మోడస్ ఆపరెంట్ ఎట్లుంటుందంటే GO29 గ్రూప్ 1 నోటిఫికేషన్స్కి సంబంధించి ఫలితాలు వచ్చిన దాని తర్వాత, అంటే ఫలితాల దానికంటే ముందు వాళ్ళు ఏం చేసిర్రు, అశోక్ నగర్ కానీ అమీర్పేట్ కానీ పిల్లల్ని మొత్తం రోడ్ల మీదకి తీసుకొని వచ్చారు. ఏమని తీసుకొని వచ్చిండ్రు, మనకి GO29